హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడిప్పుడే లేచినా నేను. సో మన టైగర్ గాడు అయితే ఈయనే ఉన్నాడు. ఏ టైగర్, తిన్నావా టైగర్? డాడీ ఊరుకోతుంది. ఎటు పోతున్నది? ఎప్పుడు దాకా వస్తావు నువ్వు? జల్దీ వస్తావా? డ్యూటీ ఉంటుంది. సో నేను కూడా పోతుంటే కానీ ఇక లేట్ అయింది మనకు లేచుడు. సో ఎండకు కూడా ఉంటుందని డాడీ ఒక్కడే పోతున్నాడు. సో మమ్మీ కూడా పూజ చేస్తున్నది. టైగర్ టైగర్ ఇట్రా. నువ్వు తిన్నది అది? తిన్నది. అదే మట్ల ముఖం పెట్టి అలిగిందా? మమ్మీ మీద అలిగింది. ఎందుకు? మమ్మీ కొట్టింది 2 దెబ్బలు. అయ్యో, దాన్ని కొడతా నువ్వు? నిజంగా కొట్టింది? ఓ టైగర్ కొట్టిందా? కొట్టింది కదా. ఫుడ్ పెట్టలేదా దానికి? ఇప్పుడే తిన్నది కదా. సరే మెల్లపోయి. హెల్మెట్ కార్లో ఉన్నది. కార్ నేను అందులోకి ఇస్తా, కార్లోకి వెళ్ళి తీసుకపో. రైట్, బాయ్ బాయ్ బాయ్. ఉన్నా గాయస్, డిక్కీలో ఉన్నది గాయస్. నేను సీట్లో పెట్టుకున్నా అనుకున్నా. సరేనే మెల్లవో. అదే బండి మీద పోతుండు, జూపిటర్ మీద పోతుండు ఇవాళ డాడీ. సరే గాయస్, ఇప్పుడైతే నేను పోయి బ్రష్ బీష్ అన్నీ వేస్తారా పోయినా. కొంచెం మబ్బున్నా నేను ఇప్పుడే డాడీ పోతున్నాను లేపినాను. బ్రష్ బీష్ అన్నీ వేసి ఇప్పుడైతే ఏమన్నా వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్. నాకు కొంచెం ఆకలి అవుతుంది గాయస్. టైం అయితే 9:30 అవుతుంది. బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను నేను ఇప్పుడు. కాఫీ ఏం తాగుతలే. సో ఇదే కొంచెం హెల్దీ ఉంటుందని ఇది తాగుతున్నా గాయస్. ఇప్పుడైతే నేను డిమార్ట్ అవుతున్నా. మమ్మీ ఏమో సామాన్ తెమ్మన్నది. ఏం సామాన్ కానీ? నూనె కాను, సబ్బులు, చాయ్ పత్తి కూడా, అది హార్పిక్. సరే ఇంకేమన్నా ఉంటే నేను ఫోన్ చేస్తా పోయినాక, నాకు గుర్తుండకపోతే. షాంపాగి. సరే గాయస్, చలో మనం ఫటాఫట్ డిమార్ట్ పోయేద్దాం. రీసెంట్లీ ఒక 1 month అయింది డిమార్ట్ ఓపెన్ అయ్యి. సో పోదాం ఇప్పుడు గాయస్. ఇప్పుడైతే మమ్మీ పైసలు ఇస్తున్నది. పైసలే తీసుకుని మర్చిపోయినా. మొత్తం దేవుళ్ళని సాఫ్ వేసుకున్నది మమ్మీ అలా. చూడండి గాయస్, ఈ డబ్బాలలో పెడుతుంది మమ్మీ మనీ. ఎన్ని ఇస్తున్నావు? 1000. 1000 వస్తాయి నీ సామాన్ మొత్తం గైస్. 1000 రూపీస్ అయితే ఇచ్చింది మమ్మీ. ఇంకా మన ఉంటే చెప్పు గైస్. మా అమ్మ అయితే నాకు మాస్క్ తెచ్చి ఇచ్చింది. ఎండ చూడండి ఎట్లున్నది, డేంజర్ ఎండ ఉన్నది కదా అసలు. కార్లో పోదామంటే కార్లో పెట్రోల్ లేదు. సో స్కూటీ మీదనే ఓడుతుంది. గాయస్, ఇవే సామాన్ తీసుకునేటి. చలో ఇది పోయి బిల్లింగ్ వేపిద్దాం గాయస్. ఇంట్లో నన్ను మమ్మీ చంపేస్తుంది. చెప్పిన సామాన్ ఒకటి, నేను తీసుకున్న సామాన్ ఒకటి రా బాయ్. ఇప్పుడు ఏమవుతుందేమో నాకు భయం పడుతున్నది. బిల్ అయితే మస్తు అయింది, 979 రా బాయ్. చూద్దాం మమ్మీ రియాక్షన్ ఏముంటుందేమో. నేనైతే ఏమంటుందే కొనుక్కున్నా. మమ్మీ 500 తీరా అన్నది. 1000 రూపీస్ అయిపోయినాయి దగ్గర దగ్గర. అది ఇప్పుడు ఇంటికి వచ్చిన. ఏం చూస్తున్నావే గైస్? మా అమ్మ అయితే ఏమంటలే గైస్. చూసుకోవచ్చు ఏమేమి తెచ్చిందో. హార్పిక్, ఇంకా సబ్బులు. అవి నాకోసమా? ఏమది? ఏమది? ఏమి పెట్టది? మాజా, అది మజ్జా ఆట. ఇంకేం తెచ్చింది? గైస్ ఒక నూనె ప్యాకెట్ తెచ్చిన. ఓకే, చాయ్ పత్తి కూడా. ఇంకా ఏమది? సబ్బే. ఇది నీ సబ్బు, అది నా సబ్బు. కేకు. ఏమిది? కేక్. గైస్ ఇది కేక్ అట గైస్. ఓకే, ఇంకా కేక్ కాదు అది. కురుకురా. అదేమది? కారానా? కురుకురానే. కురుకురా చాక్లెట్లు. అంతే, ఇంకేం తెలియదు గైస్. ఇంతే. ఇది అల్లం. ఇది ఏమది? ఇదేం పేస్ట్? కెచప్. అది కెచప్. ఇది పాపడం. ఈ సంచి ఎంత అనుకుంటున్నావు నేను? ఇది ఎంత అనుకుంటున్నావు? 17 రూపాయలు అది. మరి ఎందుకు ఇంట్లో కవర్లు బొచ్చే కవర్లు ఉన్నాయి, మంచి మంచి బ్యాగులు ఉన్నాయి, కవర్లు ఉన్నాయి. ఇచ్చేది నాకు అసలు ఒక బ్యాగ్ అసలు. దానికి 17 రూపాయలు పెట్టిన వస్తా. బ్యాగులు మస్తు ఉన్నాయి ఇంట్లో, బొచ్చే బ్యాగులు. సామాన్ కూడా పక్కకు పెట్టలే గాయస్. తినుడు మీద పడ్డది మా మమ్మీ. మంచిగా ఉన్నాయా గైస్? అది నా ఫేవరెట్ గైస్. మా మమ్మీ తింటున్నది. నేను ఒకటే ప్యాకెట్ తెచ్చుకున్నా గైస్. మా మమ్మీ ఏమో వేస్తున్న స్వీట్ స్మెల్ వస్తుంది. ఏం చేస్తున్నావే? ఎందుకు? ఇప్పుడు ఏమైనా పండుగ ఉన్నావు అనుకున్నావే? తెలుసు, ఆ వీడియోలో చెప్పినందుకు వేస్తున్నావు. నాకు తెలిసే తెలుసు. ఎప్పటిదాకా అయితే అవి? 10-20 నిమిషాలు.
గాయస్ 10-20 నిమిషాలు మసాలా బొర్రెలు తినగా బొర్రెలు తిందాం ఇప్పుడు. గాయస్ మా అమ్మ అయితే పొంగుడు రెడీ చేసేసింది. చక్కెర ఎంత వేసినవి దాంట్లో? మొత్తం చక్కెర కనిపిస్తున్నది. 2 గిన్నెలు. గాయస్ మీ ఇంట్లో కూడా ఇట్లా చేస్తారా పొంగుడు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి మసాలా లేదు నేను బొర్రెలు తిని జల్దీ చేసి ఉంచాను. ఏంది గాయస్ మా టీవీ సిగ్నల్ వేస్తుంది ఏమన్నా నో సిగ్నల్ అని చూపిస్తున్నది. ఏందిరా ఈ టాటా ప్లేకి ఇట్లా మునిగింది? ఎప్పుడు చూసినా సిగ్నల్ వేయకుండానే ఉంటుంది. గాయస్ మీ ఇంట్లో కూడా టాటా ప్లే ఉంటే ఇట్లా చేస్తుందా మీకు? నాకు దమ్ము వేస్తుందిరా బాయ్. దొరసాన్ లేచింది గాయస్. దొరసాన్ యారే టైగర్. గాయస్ టైగర్ అయితే లేచింది గాయస్. ఎప్పటి ఫుడ్ ఏది? దీనికైతే ఫుడ్ వేద్దాం గాయస్ ఇప్పుడు. టైగర్ బేబీ తింటావా? గాయస్ టైగర్ కనుకైతే ట్రీట్ తినిపిస్తున్నా. ఇప్పుడే లేచి వచ్చింది ఇది. సో కొంచెం ఆకలి అవుతుంది ఇక అందుకే అది ట్రీట్ తినిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా తింటుంది. అసలు ఇది లేకుండా ఫుడ్ కూడా తినదు. అదే ఆ డ్రై ఫుడ్ అయితే వేస్ట్. మొత్తం ట్రీట్ల మీదే ఉంటుంది ఇది. గాయస్ బూరెలు అయితే రెడీ ఉన్నాయి. గరం గరం వేడి వేడిగా ఉన్నాయి ఇలా. అండ్ మమ్మీ ఇంకా పాపడ ఇవన్నీ కాల్చుకొని వచ్చింది. సో ఇది ఇందా మస్తు రోజులు అయింది రా బూరెలు తినాక. గాయస్ మా మమ్మీ రండి గాయస్ ఎట్లా తింటున్నా ఐస్ క్రీమ్. ఇప్పటిదాకా మూతికి మొత్తం రుద్దుకున్నది. నేను వీడియో చాలా ఎగినే మొత్తం దుడుచుకున్నది. గాయస్ టైగర్ కనుక ట్రీట్ పెట్టేసిన తింటున్నది మంచిగా. ఇప్పుడు నేను కూడా కాఫీ తాగుతా. గైస్ ఇప్పుడైతే నేను కాఫీ తాగుతున్నా. కాఫీ తాగేసి మళ్ళీ క్రికెట్ ఆడికి పోదాం. రాజు ఆడితే ఫోన్ చేసిండు. ఇదైతే పక్కా ఒక మ్యాచ్ అయినా గెలుద్దాం రా బాయ్. ఒక మ్యాచ్ అయినా అన్ని మ్యాచ్లు గెలినికే ట్రై చేద్దాం. సో ఇది తాగేసి వెళ్ళిపోవాలి. అట్టేదా తమ్ముడు? బ్యాట్ లేకనా ఓన్లీ బౌలింగేనా? ఎయ్ ఇప్పుడు వేస్తావా? చలో 2 వేసిన ఒక్కటి తగ్గదు తమ్ముడు. లాస్ట్ ఛాన్సా? చలో కొట్టి ఈసారైనా పేకింగ్ చేస్తున్నావు. అయిపోయింది. తలగలేదు ఏమైంది? లాస్ట్ ఛాన్స్ అన్నావు. గైస్ తమ్ముడైతే 6 కొడతా అంటున్నాడు. మళ్ళీ అర్షాన్ ఇంటికి వచ్చినాం. నాకు తెలగదు ఇక్కడ రే. మస్తు నవ్వుతుండు తమ్ముడైతే. 4 కొట్టినారా? నువ్వు ఆల్రౌండరా బ్యాట్స్మ్యానా? ఆల్రౌండరా? అరే అమ్మ అవుట్ అవుట్ అట్రా రే. ఎటు పోయింది? ఎవరింటికి? వీళ్ళింటికి. అది మీలేనా? 6 ఆట. ఫైనల్లీ తమ్ముడైతే 6 కొట్టిండు. చూడండి గైస్ హర్షాలు అయితే వాటర్ నింపుతున్నాడు. 3000 ఖర్చు పెట్టిండట గైస్ నిన్న. అవు తాత ఇగో అన్నలకు దావత్ ఇవ్వాలన్నా లేదా? ఇగో నాకైతే ఇప్పుడు ఒక దావత్ ఇవ్వలేడు వర్ష ఆడు. హర్ష ఇట్లా చేస్తారా హర్ష? తాత తమ్ముళ్ళు కూడా ఇస్తారుగా. అన్నలు తమ్ముళ్ళు కూడా ఇస్తారు కదా తాత. నేను ఎప్పుడు ఇస్తారు నాడికి? ఎప్పుడు ఇస్తా? రిటర్న్ ఇవ్వాలి కదా. గైజ్ ఇప్పుడే వచ్చాను గ్రౌండ్కి. సో అందరూ వచ్చిండ్రు. రాజా బంటి ఆడేరా? బంటి ఆడేడి? అది ఫోన్ చేయరా జల్లానికి. ఆడే లాగేస్తాడు మొత్తం. నిన్న బంటి అని వల్ల నోడిపోయినాం. రెండింటికి 2 తెలుసా? ఎండ పడదా? ఏంది ఇది? చెయ్యి గైజ్ ఈరోజన్నా గెలినికి ట్రై చేద్దాం రా. మనలో అయితే ఫుల్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. చిన్న బాయ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇంకా ప్లేయర్స్ రాలే. వచ్చినాక టాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు చెడ్డి మీదే ఉంటారా నువ్వు? బంటి జల్ వచ్చినావురా. ఏం మ్యాటర్ మరి? గట్టిగారా? కంఫర్ట్ ముఖ్యం. కంఫర్ట్ ముఖ్యమా? ఇవ్వాలన్న కొంచెం గెలిపి సరే. నేను ఒక్క మ్యాచ్ ఆడలేరా బాయ్. గైస్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఇప్పుడు మనది బ్యాటింగ్ ఉన్నది. సో ఇగో మన ఓపెనింగ్. ఎన్ని కొడతావు? 1 కొడితే 1 కొడుతుంది సార్. అమ్మాయిడు యూట్యూబ్లో వీడియోలు చూసిండు. చూద్దాం ఎన్ని కొడతాడు. 5 overs మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ మనదే. సో మేము అనుకుంటున్నాం ఒక 35 కొడతామని. సో చూద్దాం రా బాయ్. అవుటా? గైస్ ఫస్ట్ వికెట్ అయితే పడ్డది గైస్. దిగు దిగు దిగు. నెక్స్ట్ బంటి గాడు. చలో ఎన్ని కొడతావురా? ఏం కొట్టావు? ఎందుకు దిగుతున్నావురా మరి? అరే ఏమైంది బంటి? అరే బ్యాటింగ్ దా అవుట్. బంటి అవుట్ అయింది. చలో గైస్ సాయి వ్లాగ్స్ అయితే బ్యాటింగ్ చేస్తుండు. ఫస్ట్ బాల్ సాయి వ్లాగ్స్ అయితే
ఫస్ట్ బాల్ అయితే అవుట్ అయిపోయాడు. అరే బ్యాటింగ్ స్కోర్ అయితే 23 కొట్టినాం, 24 టార్గెట్. చూద్దాం ఇప్పుడు డిఫెండ్ చేద్దాం. బండి అని మీద నమ్మకం ఫుల్ ఉన్నది, చూద్దాం. గైస్ 6 balls 12 runs. చలో రాజాడు బౌలింగ్ ఇస్తున్నాడు, బంటి ఆడు 3 వికెట్లు తీసిండు ఒకటే ఓవర్లో. గైస్ ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచినాం రా భయ్. అయ్యో బంటి కష్టపడ్డాం, కష్టఫలి. టాస్ వేసిండ్రు మళ్ళానా? అరే ఎన్నిసార్లు ఓడిపోతారా? అరే అలా తీసుకోండి రా. ఇక్కడ మ్యాచ్ 4 overs 11 members. అరే బాల్ కనిపించదురా మళ్ళా. గాయ చూడొచ్చు గాయస్, ఆటో కూడా వస్తున్నది మేము క్రికెట్ ఆటోప్పుడు. రేట్ ఎంత టార్గెట్? 34. చలో గాయస్ నేను ఓపెనింగ్ దిగుతా. గైస్ సాయనకైతే తాకింది. 3 balls 3 sixes అనగా యార్కర్ వేసిండు. అండ్ మ్యాచ్ ఇక్కడికి సమాప్తం. చలో మ్యాచ్ ఓడిపోయినాం, ఒకటి గెలిచినాం, ఒకటి ఓడిపోయినాం. ఇప్పుడు డాడ్ అయితే చేసిండు, సో దీన్ని కూడా మ్యాచ్ చూద్దాం. గైస్ కరెంట్ పోయింది గైస్, మటయ్య గారు అని చూసుకోవచ్చు ఏం చేస్తున్నాడు చూసుకోవచ్చు గైస్. మా మమ్మీ కూడా టార్చ్ ఆన్ చేసుకొని ఇవన్నీ కుండగడుతున్నది. అరే ఈ కరెంట్ ఎప్పటిదాకా వస్తుంది? వేడంటే వేడవుతున్నది. చూడండి గైస్ కరెంట్ మొత్తం పోయింది. గైస్ డోర్ తీద్దామన్నా ఈ టైగర్ గాని భయం గైస్. బయట ఒక గాండు బిల్లు తిరుగుతున్నది, గాండు బిల్లు దాన్ని ఏమంటారు, దీనికోసం తిరుగుతుంది. మొన్న ఫైటింగ్ అయింది, అందుకే దాన్ని కూడా వేసేసినాం ఇక. సో కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదాం. గైస్ కరెంట్ అయితే ఇప్పుడే వచ్చేసింది. సో నేనైతే డిన్నర్ అయితే వేసేసిన. సో ఈ రోజు బ్లాగ్ ఇక్కడ నేను వేస్తున్నా. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.